కృష్ణా జిల్లా పెడనలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. పెడనలో కృత్తివెన్ను మండలం పునిపిడిలో మైక్రో ఫిల్టర్ సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జల జీవన్ మిషన్ ద్వారా సీఎంతో మాట్లాడి కృష్ణా జిల్లాని ఒక యూనిట్ గా చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఒక పార్లమెంట్ సభ్యుడిగా జల్ జీవన్ మిషన్ నుంచి 2500 కోట్లు రావడానికి నా వంతు నేను ప్రయత్నం చేసి అందరం నాయకులు శాసనసభ్యులు అందరినీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైతే ఇందాక నాకు డౌట్ వచ్చి అడిగేయాలని గ్రామస్తుల్ని ఏంటి మరి ఇక్కడ 17 లక్షల రూపాయలు పెట్టి కట్టాం కదా మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటారు, దీన్ని మంచినీళ్ళు తాగుతారా అని చూడాలి సార్, ఇంకా మరి ఎలాంటి క్వాలిటీ వస్తుందో అని అన్నారు. సో అది దాన్ని బట్టి నేను అర్థం చేసుకునేది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ తాత్కాలికమైనటువంటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం కోసం జిల్లాలో తీర ప్రాంతమైనటువంటి పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం అన్ని ప్రాంతాల్లో ఉంది. ఈవెన్ విజయవాడ పక్కన ఉన్నటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీ గన్నవరంలో కూడా వాటర్ సమస్య ఉంది. సో ఈ రానున్నటువంటి 4-5 సంవత్సరాల్లో తప్పకుండా జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ డ్రింకింగ్ వాటర్ని కేంద్ర ప్రభుత్వం యొక్క జల జీవన్ మిషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి